హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు హ్యాపీ రెసిపీస్. నేను మీ స్వప్నని. ఈరోజు వీడియోలో ఎంతో హెల్దీ అయిన జొన్న పిండి మురుకులు అండి. చాలా బాగుంటాయి. ఎవరు చూపించని పద్ధతిలో చూపిస్తున్నాను కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, చూసి ట్రై చేయండి. చాలా క్రిస్పీగా టేస్టీగా ఉంటాయి. ఇవి ఒక నెల రోజుల వరకైనా స్టోర్ చేసుకోవచ్చండి. అదే టేస్ట్తో అదే క్రిస్పీనెస్తో ఉంటాయి. చాలా బాగుంటాయి కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చూసేద్దాం. మరి ముందుగా ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి మనము పిండిని జల్లించుకోవడానికి మీరు జల్లెడలో అయినా జల్లించుకోవచ్చు, లేదంటే నేను ఇలా స్ట్రైనర్ పెట్టుకున్నాను. దీంట్లోకి 1.5 కప్పు జొన్న పిండిని తీసుకుంటున్నానండి. నేను జొన్నలు తీసుకొచ్చి పట్టించుకున్నాను పిండిలాగా. సో ఆ పిండిని జల్లించుకుంటున్నాను. మీకు సూపర్ మార్కెట్లో అయినా దొరుకుతుంది జొన్న పిండి. ఇప్పుడు ఈ పిండిని జల్లించుకున్నాక దీంట్లోకి మనము జొన్న పిండి ఎంత తీసుకుంటామో దాంట్లో సగం వరకు బియ్యం పిండి తీసుకోవాలి. 3/4 కప్పు బియ్యం పిండి తీసుకుంటున్నానండి, 3/4 కప్పు అనమాట. అలాగే దీంట్లోకి పసుపు, టేస్ట్కి సరిపడా కారం వేసుకోవాలి. నెక్స్ట్ దీంట్లోకి సాల్ట్ కూడా వేసుకోవాలి, ఉప్పు తగినంత వేసేసుకోవాలి. అలాగే ఒక 1/2 టీ స్పూన్ అంతా జీలకర్రను ఇలా చేతిలో వేసుకొని ఒకసారి బాగా నలిపేసి వేసుకోవాలి. అలాగే ఇంకొక 1/2 టీ స్పూన్ అంతా వామ తీసుకోవాలి. వామను కూడా సేమ్ ఇలానే చేతిలో వేసుకొని నలిపి వేసుకోవాలండి. ఇలా వేసుకోవడం వల్ల, క్రష్ చేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అలాగే 2 టేబుల్ స్పూన్ల నువ్వులు వేసుకోవాలి. నువ్వులు ఎక్కువ ఎందుకు వేసుకుంటున్నామంటే నువ్వులు కూడా చాలా మంచిది కదా, మనకు కాల్షియం అనేది ఉంటుంది కాబట్టి, ఐరన్ ఉంటుంది. సో అందుకని నువ్వులు కొంచెం ఎక్కువే వేసుకోవాలి. ఇవన్నీ వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి. అంతా కలిసేలాగా కలిపేసుకోవాలి. పిండి 2 పిండిలు, కారము, ఉప్పు అంతా కలిసేలాగా కలుపుకున్నాక ఇప్పుడు నెక్స్ట్ దీంట్లోకి వేడి ఆయిల్ వేసుకోవాలండి. 2 టేబుల్ స్పూన్ల వేడి నూనె వేసుకోవాలి. ఇలా వేసుకోవడం వల్ల మంచి క్రిస్పీనెస్గా వస్తాయి మురుకులు. సో అందుకని వేడి నూనెను ఇలా వేసుకొని ఒకసారి ఫస్ట్ స్పూన్తో కలిపేసుకున్నాక నెక్స్ట్ చెయ్యితో ఆయిల్ అంతా పిండికి పట్టేలాగా కలిపేసుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఆయిల్ అంతా పిండికి పట్టాలి. సో అలా కలిపేసుకున్నాక మనకు ముద్ద కడితే ముద్దలాగా అవ్వాలండి. అప్పుడు చూడండి ఈ విధంగా అయ్యాక ఇప్పుడు దీంట్లోకి కొంచెంగా వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకొని మనము మురుకుల పిండి ఎలా తడుపుకుంటామో సేమ్ అదే విధంగా తడుపుకోవాలి. ఒకేసారి వేయొద్దండి, కొంచెంగా వేసుకొని చూడండి ఈ విధంగా తడుపుకోవాలి. ఇలా తడుపుకుంటే మనకు పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీగా ఉంటుంది. మీరు కావాలి ప్రెస్ చేసేటప్పుడు కొంచెం గట్టిగా ఉంటే కొద్దిగా పలసగా చేసుకోండి, లేదంటే ఇదే పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు ఆయిల్ పెట్టేసుకొని ఆయిల్ హీట్ అవ్వనిద్దాము. అంతలోపు నేను మురుకులు చేసుకోవడానికి ఈ బిల్లెని తీసుకుంటున్నానండి. ఇలా మీడియం సైజులో హోల్స్ ఉన్న బిల్లెని తీసుకున్నాను. మీరు కావాలంటే సన్నది తీసుకోవచ్చు, లేదంటే ఒకటే రంధ్రంది ఉంటుంది కదా అది కూడా తీసుకోవచ్చు. ఏదైనా బాగానే ఉంటుంది. నేను ఇది తీసుకొని దీంట్లో ఇప్పుడు కొంచెం ఆయిల్ వేస్తున్నాను. ఇలా ఆయిల్ వేయడం వల్ల పిండి అనేది సైడ్లకి అతుక్కోకుండా ఉంటుంది. సో ఆయిల్ వేసుకున్నాక ఇప్పుడు నెక్స్ట్ దీంట్లోకి పిండిని తీసుకోవాలి. మీకు ఇలా గట్టిగా అనిపించింది అనుకోండి, ఒకవేళ మనకు ప్రెస్ చేసేటప్పుడు కొంచెం కష్టంగా ఉంటుంది గట్టిగా ఉంటే, అలాంటప్పుడు కొంచెం వాటర్ వేసుకొని కొద్దిగా లూజ్ చేసుకోండి, అప్పుడు పర్ఫెక్ట్గా వస్తుంది. ఇవి మనకు తొందరగా కూడా వేగిపోతాయండి, ఎక్కువ టైం కూడా పట్టదు ఇవి వేగడానికి. ఇలా మనకు ఎంత పడుతుందో అంత వేసుకొని ఇలా చేసుకున్నాక నెక్స్ట్ స్టవ్ పైన ఆయిల్ హీట్ అయ్యి ఉంటుంది. దాంట్లోకి ఫస్ట్ కొంచెం పిండి వేసి చూసుకొని చూడండి పర్ఫెక్ట్గా హీట్ అయింది ఆయిల్ అనేది. ఇప్పుడు దాంట్లోంచి అది తీసేసుకొని నెక్స్ట్ మనము డైరెక్ట్గా ఫస్ట్ అయితే నేను ఒకటి దాంట్లోనే డైరెక్ట్గా వేస్తున్నాను, అది చూపిస్తున్నాను. కొద్దిగా పెద్దగా వేసుకోవచ్చు, కాకపోతే చాలామందికి ఇలా పెద్దగా వేసుకుంటే మొత్తం కట్ అయిపోయి చూర అవుతాయి కదా, అట్లా ఇష్టం ఉండని వాళ్ళు మామూలుగా బిల్లలు లాగా కూడా ఎలా వేసుకోవాలనేది చూపిస్తాను. ఇప్పుడు దీన్ని సెకండ్ వైపు కూడా టర్న్ చేసుకుందాం. మనం ఇలా వేసుకుంటే ఇలా ఒకటే పెద్దగా రౌండ్గా వస్తుందండి. అందులో మనము ఒక బాక్స్లో పెట్టుకోవాలనుకున్నా విరిగిపోతాయి కదా, చూర అయిపోతాయి. చూడండి ఈ కలర్ రావాలి. ఇలా వచ్చాక దీన్ని తీసేసుకొని నేను ఇప్పుడు మళ్ళీ ఇలా కాకుండా ఒక చెంచా పైన వేసుకొని చూపిస్తాను. చూడండి మామూలు మురుకులు మనం ఎలా వేసుకుంటామో అలా వేసి చూపిస్తాను. చూడండి ఈ విధంగా. మీకు ఆల్రెడీ ఇది నేను 2 వీడియోలు చేశాను, మన వీడియోలలో ఉంటుంది చూడండి. ఇలా వేసుకోవచ్చు. మనకి ఇలా వేసుకుంటే ఏంటంటే రౌండ్గా సింగిల్గా ఉంటాయి. అలా వేసుకుంటే ఒకటే పెద్దదిగా ఉంటుంది కదా, ఇలా అయితే పిల్లలు కూడా తినడానికి ఈజీగా ఇష్టపడతారు కాబట్టి నేను ఇలా వేసుకుంటున్నాను. ఇవి మామూలు మురుకుల్లాగా ఎక్కువ టైం పట్టదండి వేగడానికి, తొందరగా వేగిపోతాయి, తొందరగా కలర్ చేంజ్ అవుతాయి. జొన్న పిండి కదా, సో అందుకని తొందరగా కలర్ చేంజ్ అవుతాయి, ఎక్కువ టైం కూడా పట్టది. ఆయిల్ కూడా ఎక్కువ లాగదు, చాలా తక్కువ అవుతుంది ఆయిల్. వాటికి అసలు ఆయిల్ అనేదే ఉండదండి. చాలా బాగుంటాయి, చాలా ఈజీగా తక్కువ టైంలో చేసుకునే రెసిపీ.
చాలామంది మామూలుగా చేసుకునే మురుకుల్లో మనము ఏ పప్పు ఒక పప్పు వేయాల్సి వస్తుంది కదా. మినపప్పు కూడా తినని వాళ్ళు కూడా ఇష్టపడని వాళ్ళు ఉంటారు కదా. సో ఇలా జొన్న పిండితో హెల్తీగా చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. చూడండి చాలా ఈజీగా అయిపోతుంది. కాబట్టి తప్పకుండా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. చూసి మీరు కూడా ట్రై చేయండి. చూడండి చూస్తుంటేనే ఎంత కలర్ఫుల్గా యమ్మీగా ఉన్నాయో. కాబట్టి చాలా ఈజీగా చేసుకోవచ్చండి. మీకు నేను చూపించే పద్ధతిలో చేశారంటే మీకు పర్ఫెక్ట్గా వస్తుంది. ఒక్కసారి కాకపోతే 2 సార్లు చూసైనా ట్రై చేయండి, తప్పకుండా వస్తుంది. ఎంత క్రిస్పీగా ఉంటాయో మీరే చూడండి, చాలా క్రిస్పీగా ఉంటాయి. కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ పెట్టండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్తో షేర్ చేసుకోండి. మరిన్ని కొత్త రెసిపీస్ కోసం మన హ్యాపీ రెసిపీస్ ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో చూసిన వెంటనే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మీకు నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి. మీ లైక్ మాకు మంచి సపోర్టింగ్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.